నమస్తే సార్. నమస్తే సార్ ఎక్కడ ప్రాపర్? మాది ఆంధ్ర అండి. ఓకే. సో ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? నెక్స్ట్ సీఎం జగన్ గారు రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకు జగన్ గారు? ఎందుకంటే చాలా పథకాలు అమలు చేశారు, ప్రజలకి చాలా పేదరికం నిర్మూలించారు. అందువల్ల జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. సో ఏం నచ్చింది 5 సంవత్సరాల్లో పాలన మీకు? 5 సంవత్సరాల్లో చాలామంది నిరుపేదలు మారిపోయారు. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి అమ్మఒడి, తర్వాత జగనన్న చేయూత, జగనన్న పథకం, తర్వాత జగనన్న చేదోడు, తర్వాత చాలా పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. వాలంటీర్స్ చాలా మంచిగా పనిచేస్తున్నారు. అందువల్ల జగనన్న రావాలని కోరుకుంటున్నాం. సో ఈ సంక్షేమ పథకాలలో ఏది బాగా యూస్ అవుతుంది జనాలకి? అమ్మఒడి పథకం బాగుంది. తర్వాత పింఛన్లు, ముసలి వాళ్ళకి పింఛన్లు బాగా అమలు చేస్తున్నారు. వాలంటీర్స్ చాలా నియమ నిబద్ధతలతో పనిచేస్తున్నారు. అందువల్ల జగనన్న గారు రావాలని కోరుకుంటున్నాం. వాలంటీర్స్ అనేది జస్ట్ ఇంటి వరకు వచ్చి ఇవ్వట్లేదు, ఏదో ఒక దగ్గరికి పిలిచి ఇస్తున్నారు అంటున్నారు. అవన్నీ మామూలేనండి అనుకుంటున్నారు. సమాజంలో ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అందువల్ల అవన్నీ మామూలుగానే కనబడుతుంది. మరి జగన్ ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చలేదు అనేసి అంటున్నారు. అవన్నీ మామూలుగా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోకూడదండి. మహిళలు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. మహిళలకి చాలా చేదోడువాదుడిగా జగనన్న పథకాలు చాలా అమలు చేస్తున్నారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తున్నారు కదా, అవన్నీ మామూలుగా వ్యతిరేక ప్రభుత్వాలు మాట్లాడుతుంటారండి. ఇతనే జగన్ గారే చెప్పాడు కదా, నేను నిషేధం చేస్తా అనేసి. చేయలేకపోయారు కదా. కొన్ని జరుగుతుంటాయండి, కొన్ని పథకాలు కొన్ని అట్లా అమలు చేస్తుంటారు, కొన్ని అమలు చేయలేరు కదా. ప్రతిదానికి మనం ఊహించుకుంటే కుదరదు కదా. మరి ఐటీ పరంగా కూడా ఏం డెవలప్ చేయలే అనేసి అంటున్నారు. అంటే అమరావతి రాజధాని లేదు కదా, అందువల్ల ఏదో మూడు రాజధానులు అంటున్నారు. అది వచ్చే ప్రభుత్వంలో ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు కాబట్టి అందువల్ల అమరావతి రాజధాని అక్కడ. సో మరి చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ లేదంటారా నెక్స్ట్ సీఎం అయ్యేది? అవునండి, కొన్ని సీట్లు వస్తాయి, దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పొత్తులతో వస్తున్నారు కదా మరి. అవును, జనసేన టీడీపీ పొత్తులు గ్యారంటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 35 సీట్లు ఇస్తామన్నారు, ఇచ్చారు బాబు గారు. మరి వాళ్ళు సీఎంగా రారంటారా? వస్తాయండి, చెప్పలేము, ఇంకా 2 నెలల టైం ఉంది కదా. అందువల్ల ఏ ప్రభుత్వం వచ్చేది కూడా ఇంకా డిసైడ్ లేదు. అందువల్ల జగన్ వాళ్ళ సొంత చెల్లియే ఆపోజిట్గా మారిపోయి జగన్పై విమర్శలు చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఎన్డీఏ ప్రభుత్వం కదా, అందువల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కదా, అందువల్ల కొంచెం వ్యతిరేక పవనాలు ఉంటాయి. మరి ఎవరు నెక్స్ట్ సీఎం అంటారు? జగన్ గారే వస్తారని అనుకుంటున్నాం.